ఇండ్లకు మస్తు మంది సూటి పెడతారు, అందిన కాడికి దోసుకపోతారు. బంగారం దుకాణాలకు కన్నాలు పెట్టి నగలన్నీ ఊడ్చుకపోతారు. ఆడోళ్ళ మెడల చైన్లు గుంజుకపోతారు. ఆఖరికి దేవుళ్ళని సుతా ఇడిచిపెట్టకుండా దోసుకపోయే దొంగన్నలు సుతా బొచ్చెడు మంది ఉంటారు. ఇట్లా ఎవ్వలకు తోసిన కాడాలు పంతనం చూపిస్తారు, కావలసినే కొట్టేస్తారు. దొంగతనాలు మస్తు మంది చేస్తారు, కానీ దోషిన సొమ్ము అమ్ముకున్నప్పుడే కదా చెమట తీసినందుకు ఫలితం దక్కేది. ఆడీడ అమ్ముతే దొరుకుతాం అనుకున్నారో ఏమో, కత్తర్ నాకు ఇకమత్ చేసిండ్రు ఇల్లు. డౌట్ ఏం లేదు, అన్ని కొట్టేసిన కార్లే. 12 కార్లు 3.5 కోట్ల ఇలువ. పట్నం పురాణ పూల్ల కార్లు చెకింగ్ చేస్తుంటే నంబర్ ప్లేట్ లేకుండా ఓ కారు కనబడ్డదట. ఆపితే తప్పించుకొని ఉరకపోయిందట మోతేవారి. దొరకబట్టి ఎంక్వైరీ చేస్తే కార్ల దొంగతనాల కథ చెప్పిండు. 6 కలిసి ఢిల్లీలో 12 కార్లు కొట్టేసి పట్నం పట్టుకొచ్చిరట. ఇంతకు ఏడ అమ్మకానికి పెట్టిరనుకుంటుండ్రు? OLX అనే ఆన్లైన్ అంగట్ల బైకులు, కార్లు, ఇంట్లో అడకం చేసిన వస్తువులు సెకండ్ హ్యాండ్ లో అమ్ముతుంటారు. ఇంట్లోనైతే కొనేటోళ్ళే ఇళ్ళ దగ్గరకు వస్తారు. మత్పరిచి అంటగట్టొచ్చని చూస్తే నడిమిట్లనే దొరికిపోయినరు. ఆన్లైన్ అంగట్ల అగ్వసక్వకు వస్తున్నాయని బైకులు, కార్లు కొనేటోళ్ళు కాగితాలు కత్పలు కరెక్ట్ ఉన్నాయా లేవా 1-2 మాటల చెకింగ్ చేసుకుంటే మంచిది. లేదంటే ఉత్త పుణ్యానికి దొంగ బండ్లకు కట్నం చదివించిన కథ అవుతుంది మళ్ళా.